వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. నమస్కారం అండి. అందరికి నమస్కారం. చలసాని గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నక్కపల్లి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక పెద్ద కాంట్రోవర్సీ జరుగుతోంది. అది ఎవరిని చూసి మిట్టల్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు అనేది. మీ దృష్టికోణంలో చెప్పండి. ఎవరి ద్వారా అది వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ మధ్య కాలంలో ఫోకస్ కోల్పోతున్నట్టు అనిపిస్తుందండి. హ్మ్. ఇవాళ అంతా రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ట్రోలింగ్ ఏంటంటే బాడీ షేమింగ్ చేయకూడదు ఆయనని. హ్మ్. చంద్రబాబు ఆయన సుందర ముఖారవందం చూసి మంచి పదజాలం వాడారు తెలుగు భాషలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చింది ఆ ఫ్యాక్టరీ. ఆయితే మెట్లు అనేవాడు ఆయితే మెట్లు అనేవాడు ఈయన చూసి పెట్టి వచ్చాడా? ఒరిస్సాలోనేమో ఆల్రెడీ 24 ఎంఎంటీ మిలియన్ మెట్రిక్ టన్స్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పెడతాడు. లోకేష్ చెప్పేసి 1,09,000 పెడతాడు ఎవరు నమ్ముతారా? అది ఇది అన్నారు ఆయన. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ స్టాండ్ మీద ఉండకుండా ఆ మెటల్ ఫ్యాక్టరీ ఎందుకు వచ్చిందంటే నేను దావోస్‌లో వెళ్లి మాట్లాడితే అందువల్ల వచ్చిందంటారు. దావోస్‌లో వందల మంది గత 20 సంవత్సరాల నుంచి పాలకులు వెళ్తా ఉంటారు. ఇంకో సెమినార్‌లో మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఇంకో చోట మాట్లాడుతుంటారు. వచ్చేస్తాయండి ఫ్యాక్టరీస్. ఈజ్ లూజింగ్ హిస్ కాన్సంట్రేషన్. ఐ డోంట్ నో వై అండి. పక్కన దిక్కుమాల సలహాదారులు ఎవరో నాకు తెలీదు. ఒక స్టాండ్ మీద లేకుండా పొద్దున్నేమో నాది రాదు అని చెప్పి నా వల్ల వచ్చింది 2 అనేది ఎలాగండి? ఇప్పుడు అదాని డేటా సెంటర్ ఉంది. అదాని డేటా సెంటర్ అదాని అనాలి. గూగుల్ అని తర్వాత డిక్లేర్ ఇచ్చారు. అదాని కట్టుకుంటుంది ఫెసిలిటేటర్ నేను తర్వాత పెట్టుకుంటా ఉన్నారు. అందువల్ల అదాని డేటా సెంటర్ వచ్చింది ఎవరంటే చంద్రబాబు హయాంలో వచ్చింది. వచ్చినప్పుడు ఇంత ఈ స్కేల్‌లో కాకపోయినా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ ఎన్ని పెట్టుకుపోయినా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ ల్యాండ్‌ని వాల్యుబుల్ ల్యాండ్ అనవసరమని వేరే ల్యాండ్‌కి మార్చి అసలు ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని అమెండ్మెంట్ చేసి మంచి పని చేశాడు. అంతవరకు మెచ్చుకోవాల్సిందే. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక స్టేజ్‌కి తీసుకెళ్ళి డేటా సెంటర్ సరే దాని మీద అన్ని ఉద్యోగాలు వస్తాయి. 1,80,000 ఉద్యోగాలు మనం మాట్లాడుకున్నాం కదండీ! అలా గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాల్లో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ 70 సెంటర్‌లో ఉన్న ఎంప్లాయీసే 1,80,000 లేరు. ఇక్కడ ఎలా వస్తుంది? ఉపాధి కూడా కాదు. ఇంకో ఉపాధి ఎక్కువ ఉన్న నాట్ కరెక్ట్ అని చెప్పాను. దాని మీద వేరే సబ్జెక్టు. కానీ అది వచ్చింది. తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గురించి కూడా అదే చెప్పారు కదా! భోగాపురం ఎయిర్‌పోర్ట్ యాక్చువల్‌గా జీఎంఆర్ గారికి ఇవ్వాలనుకుని చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ వస్తే అది క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నించారండి. ఆ రోజు భూ సేకరణకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ సభలో పాల్గొని ఎందుకు కావాలి అసలు మనకు భోగాపురం ఎయిర్‌పోర్టు? ఎంత దుర్మార్గం. అక్కడ ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్ ఉంది మన విశాఖపట్నంలో. మళ్ళీ ఎందుకు ఎయిర్‌పోర్ట్ అని మాట్లాడి వ్యతిరేకించారు. టూత్ అండ్ నైల్ వ్యతిరేకించారండి. సీ ద రికార్డ్స్ అండి. నేను మాట్లాడింది అటు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్, వీర ఫ్యాన్స్‌కి తప్ప మీద స్వతంత్ర వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడుతున్నాను నేను. నేను ఏం జరిగింది ఆ రోజు వ్యతిరేకించారు. ఇంతకీ అది నేవల్ ఎయిర్‌పోర్ట్. ఎక్స్‌టెన్షన్ లేదు. అప్పుడు అర్బన్ పెరిగిన సందర్భంలో అది కూడా ఊరు మధ్యలోనే వచ్చినట్టు అయింది. ఆర్మీ ఎక్స్‌టెన్షన్ ఉన్నా సరే. ఇవాళ అది నేవల్ ఎయిర్‌పోర్ట్ ఎలా కుదురుతుందండి అది? ఒక భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి ఆయన వ్యతిరేకించారు. మళ్ళీ ఎందుకని ఏం పొందుకుందో తెలీదు. మళ్ళీ ఆయనే యాక్చువల్‌గా మొత్తం సేకరణ చేసింది కూడా దాన్ని పర్ఫెక్ట్‌గా చేసి శంకుస్థాపన చేసింది కూడా 90% భూసేకరణ అయిపోయిందండి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయింది. చంద్రబాబు గారి హయాంలో కాలేదు. చేసి శంకుస్థాపన చేసింది కూడా ఆయనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గాలి మోటార్ల శాఖ తీసుకున్నారు కదా! దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోయినా ఇప్పుడు వర్క్ నడిచింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది దాంట్లో. అందువల్ల ఎవరు మనకు రాష్ట్రానికి ఉపయోగం జరిగిందా లేదా అనేది మాట మీద దృష్టి పెట్టాలి తప్ప క్రెడిట్ చోరీ అంటున్నారు. క్రెడిట్ చోరీ ఏంటి నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు మంది పదజాలం ఇచ్చారు. డెఫినెట్‌గా ఇప్పుడు ఈ ఏషియాలో అతిపెద్ద ఇనార్బిట్ మాల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పోర్ట్ నుంచి బదలాయించి ఇవాళ విశాఖపట్నంలో 2 రోజుల క్రితం ఓపెన్ అయింది. అది క్రెడిట్ ఆయనకు రాకూడదని ఎవరు సలహా ఇచ్చారో తెలీదు గానీ, ఒక చిన్న స్థాయిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు పాపం మంచోడు ఎక్కడికి వెళ్తారు ఆయన. ఆయనను ఆ పోర్ట్ అథారిటీ చైర్మన్‌ని పంపించారండి. రాష్ట్ర ప్రభుత్వం ఫంక్షన్ కాదది. లులు మాల్ పెడితే దుబ్బు అంతా దద్దరిల్లిపోయేది పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు లులు మాల్ విషయంలో. ఆ దిక్కుమాల లులు మాల్ కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ తీసుకుంటానికి కూడా రాయకుండా తెలంగాణకు రాసిందది. అద్భుతమైన ఎక్సలెంట్ ల్యాండ్ తీసుకెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు. మంచి పని జరిగింది అది. లక్షల ఉద్యోగాలు వస్తాయని పోసుకోలుకెళ్ళి తప్ప వచ్చే ఉద్యోగాలు ఏంటండి? మగాళ్ళందరినేమో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. సులేమాన్ గారు అక్కడి నుంచి కేరళ నుంచి. ఆడ్ ఎంప్లాయీస్ అంటే సేల్స్ గర్ల్స్ మాత్రం ఇక్కడి నుంచి తీసుకున్నారు ఎక్కువ మంది. రూపాయికి ఇచ్చాం కదా! రూపాయి ₹99కో 99 పైసలా? అది కాదండి. సరే అది కొంత ఇచ్చుంటారు. మిగతా వాళ్ళకి ఇదేం పనండి నాకు అర్థం కాదు. సరే నేను మీరొచ్చిన నక్కపల్లి ఫ్యాక్టరీ గురించి డీటెయిల్స్ మళ్ళీ ఎందుకంటే అన్నీ చెప్తున్నాను. అలా ఈ నక్కపల్లిలో మార్వాడి గారు ఫ్యాక్టరీ పెట్టారు. దద్దరిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ నేను అడుగుతా ఉన్నాను. 5,450 ఎకరాలు ఎంతో వాళ్ళు కేటాయించారు. అందులో అక్కడ ఎకరం కోటి రూపాయల నుంచి 1,50,00,000 వరకు ఉండొచ్చు. 51,00,000 కేటాయించారు. అన్ని ల్యాండ్ తీసుకుంటాం కష్టం కదండీ!
దానికంటే ఆ పక్కనున్న ఫార్మాసిటీ కోసం చేసిన 700 ఎకరాలు మొత్తం మార్చి, ఇవాళ రైతుల దగ్గర నుంచి సేకరించి, ఉన్నది యాడ్ చేసి ఆళ్ళకి ఇచ్చేవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్తా ఉన్నారు. 7.3 మిలియన్ టన్స్ మెట్రిక్ టన్స్ పర్ యానం చొప్పున ఆ ప్రాజెక్ట్ 2029, 30 నాటికి మొదటి స్టేజ్ కంప్లీట్ అవుతుందంట. విచిత్రం తెలుసా అండి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కెపాసిటీ తెలుసా? 7.5. దాన్ని 20 మిలియన్ టన్స్‌కి పెంచమని కోరుతున్నాం. 7.5 మిలియన్ టన్స్ గురించి చాలా తక్కువలో కాస్ట్ అవుతుంది అది. స్పెషాలిటీ స్టీల్‌కి కూడా అది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పళ్ళు ఊడగొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి 45,000 కోట్ల రాయితీలని వస్తూ ఉంది. మీకు ఎక్కడన్నా మీరు ఒక నాయి బ్రాహ్మణుడు బార్బర్ షాప్ పెట్టుకుంటే ₹8 కరెంట్ వసూలు చేస్తున్నారు. ఐదర్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఓ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటే ₹8 కరెంట్ వసూలు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో రిచెస్ట్ ఇండియా అన్న మారవాడి గారు మిట్టల్ గారికి ఆయనకి పవర్ సబ్సిడీ ఏంటంటే నాకు అర్థం కాదు. సేల్స్ ట్యాక్స్ వచ్చే దశాబ్దాల పాటు 15 ఏళ్ళ 20 ఏళ్ళ దశాబ్దాలు సేల్స్ ట్యాక్స్ కంప్లీట్లీ ఆఫ్. స్టేట్ సేల్స్ ట్యాక్స్ కంప్లీట్ ఆఫ్ అంటండి. అంటే రీఎంబర్స్ చేసేస్తారు వాళ్ళకి. దాంతోపాటు దీనిది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన సదుపాయాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు. అంటే డెవలప్‌మెంట్ ఉంటుంది. ఉపాధి కొత్తగా నేను వస్తుందని అంటే కదా! డెవలప్మెంట్ నేను ఇప్పుడు అదాని డేటా సెంటర్ ఎందుకొచ్చినా అసలు ఏం ఉపయోగం ఉన్నా దాంట్లో పొల్యూషన్ వచ్చిందనుకున్నా ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఎస్ చేస్తాను గారు. ఇప్పుడు హ్యాపెనింగ్ వైజాగ్ స్టేట్ కింద ఉంది. అవును. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి మొహం చూస్తే బ్రాండ్ డెఫినెట్గా చంద్రబాబు కూడా చెప్తున్నాయండి. విశ్వసనీయత అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలామంది పారిశ్రామికవేత్తల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇది ఎవరు కాదని ఎవరన్నా సత్యం ఇది. వ్యతిరేకం ఆఫ్ ద రికార్డ్ మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే రేవంత్ గారు అంటే వాళ్ళ మనిషి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళండి ఒప్పుకుంటారు ఆఫ్ ద రికార్డ్ ఇది. చలసాని గారు. ఆ, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి నేను చెప్పేస్తాను, దానికి కూడా సంబంధించి వస్తాను. చెప్పండి. రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇదేంటండి ఇమేజ్ ఏంటి? తను చంద్రబాబు నాయుడు గారి కంటే మిన్నగా తను ఇచ్చిన హామీలని 70-80% అమలు చేసేది జగన్మోహన్ రెడ్డి గారినే ఒక ఇమేజ్ ఆయనకు ఉంది. ఆయనకంటే వాళ్ళ నాన్నగారికి ఎక్కువ ఉంది, తర్వాత రామారావు గారికి ఉంది, ఎన్ రామారావు గారికి. అంటే ఎవరికి వాళ్ళు ఇమేజ్ ఉంటుంది, దీంట్లో ఉంది కదండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, దానికి కూడా వస్తున్నాను. అసలు నాకు అది మీ మొహాలు చూసి ఎవరు వస్తారండి? హ్మ్. కొంత బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. మొత్తం ఆ వచ్చిన కొంతమంది, నేను అనలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు మొహం నా జగన్మోహన్ రెడ్డి మొహం చూసుకుని ఎవడొస్తాడని ఆయన అన్నారు. ఎస్, మర్చిపోవద్దు, అది మతిమరుపు రాకూడదు. నేను అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ కనుక విభజన హామీలు రాయితీలు ఇస్తే కనుక పరిగెత్తుకుని వచ్చి మీ లైన్లో నిల్చుంటారు. ఆ మార్వాడి ఫ్యాక్టరీ వచ్చింది, ఆ గుజరాతీ ఫ్యాక్టరీ వచ్చింది, వాళ్ళ కాళ్ళు మొక్కుతాం, సెక్యూరిటీ గార్డులు డ్రెస్సులు కుట్టించుకోండి అనే దౌర్భాగ్య స్థితి ఉండదు కదా అన్న. నేను ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 లక్షల మంది 15 లక్షల మంది యువతరానికి సొంత పారిశ్రామికలు మారితే ఆ రాయితీలు తెచ్చుకుంటే అది చేయకుండా చేతగాని పని చేస్తే కూర్చుని వీళ్ళు కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకి ఒక ఏమన్నా బానిసత్వం చేస్తాను పరిస్థితులు ఉంటే నా ఆత్మకు నేను చెప్తే వీళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, పార్టీల ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్ అడుగుతున్నాను. మీ కుటుంబానికి మీ జీవితాన్ని మీరు హీరో కావాలి. ఎవడో హీరో అని ఎవడో రాజకీయ నాయకుడు చుట్టూ బంద్ చేస్తే 24 గంటలు అది కాదండి. మీరు పారిశ్రామికత మీకు, మీ కుటుంబానికి, మీ పేరుకి, మీ ఊరికి, రాష్ట్రానికి గొప్ప పేరు వస్తుంది, దేశానికి సంపద సృష్టిస్తారు. ఇవాళ ఆయన ఎవరు మారవాడి వచ్చాడు, ఇంకో వేదాంత మారవాడి అంట అగర్వాల్ గారు, ఆయన వచ్చాడు. కృష్ణా జిల్లాలోని అత్యద్భుతంగా ఉండే అలువెల్సాలు ఈ దేశంలోనే ఈ ప్రపంచంలో గొప్ప డెల్టా ల్యాండ్స్లో ఒకటండి. ప్రపంచంలోనే రిపీటింగ్ అగైన్ అండి. ఇక్కడ కానీ బెంగాల్ కానీ అలా కావేరీ డెల్టా కానీ చూసుకుంటే అలాంటి ఆ సాయిల్ దగ్గర ఆ మారవాడి గారికి మళ్ళీ ఆయిల్ తోవడానికి కాలుష్యం ఎంత వస్తుందో తెలియదు, పరిమితి ఇచ్చారు నిన్న కాకమన్నా. మన రాష్ట్రం అంతా ఈ గుజరాతీ మారవాడి వ్యాపారాలు తాకట్టు పెట్టినట్టు అవుతుంది అనుకున్నా. రాష్ట్ర హక్కులకు సాధించే విషయం మాట్లాడలేదు. వీళ్ళు వేసి ఆయన తిడతాం, ఆయన వేసి వీళ్ళు తిడతాం. ఒక మహిళ ఎవరు నా కుటుంబ సభ్యులు ఎంత గౌరవంగా ఉంటారండి. రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులు ఏ రోజున ఒక్క మాట అనుచితంగా వచ్చి బయటకు మాట్లాడలేదు. మహిళలు వాళ్ళ ఇంట్లో ఆళ్ళ మట్టుకుని తిడుతున్నారు వీళ్ళు, దిక్కుమాల సన్నాసి బచ్చి. ఇక్కడ తిడితే ఈ యూట్యూబ్లో ఈ టీవీలో హీరో, ఆ టీవీ ఈడొచ్చి ఇటు తిరిగితే ఈ హీరో, మళ్ళీ అటు వెళ్తే ఈ హీరో. వాళ్ళ రాష్ట్రంలో ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మళ్ళీ అది కానీ ఆదాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సర్వత్రా వాళ్ళకైనా. అప్పుడు రాజశేఖర్ ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రేర్ ఎర్త్ మినరల్స్ పేరుని బీచ్ స్టాండ్ తెలుగు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఆదాని గారికి ఇచ్చారు. మొత్తం సముద్రం మొత్తం వాళ్ళదే. ఈ నక్కపల్లి మార్వాడి గారి ఫ్యాక్టరీ కూడా 3 కిలోమీటర్ల సముద్రం ఇచ్చారు తెలుసండి మీకు. కట్టుకోవయ్యా అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందండి. ఎంత సహకరిస్తుందో తెలియదు. ఆ లైన్ కండి కనపడే తక్కువే. ఆదాని గారి లైన్కి 28,000 కోట్లు పెట్టి రాయలసీమ నుంచి అంటే రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ఎలక్ట్రిసిటీ లేనంటాం. ఆయనకు కావాల్సిన దానికోసం రాష్ట్రం నెత్తి మీద వేస్తున్నారు ఖర్చులన్నీ. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ఏంటి? నేను అడుగుతున్నాను వీళ్ళ నాయకులందరినీ, ఉద్యోగాలు వచ్చేస్తా అన్నారు. చూశానండి నేను నక్కపల్లి మారవాడి గారి ఫ్యాక్టరీకి ఏదో 1,00,000 ఉద్యోగాలు అని నేను చూశాను. స్టేజ్ 1లో 30,000 ఉద్యోగాలు అంటున్నారు, 20,000 ఉద్యోగాలు రావచ్చు. దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు పెంచలేకపోతే ముందర అదే పెంచుకోవాలి.
ఇంతకుముందు స్టీల్ ప్లాంట్‌లో ఇబ్బందయింది. రాకపోతే ఇంకే ఇబ్బందో ఇది దేనికి మన కాలుష్యం నెత్తి మీద పెట్టుకోవడానికా? ఆ ప్రాంతం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూటమి ప్రభుత్వం చెప్పేదంటే వచ్చే 20 సంవత్సరాల తర్వాత మనం అన్ని రాయితీలు ఇచ్చినా అక్కడ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అక్కడ ట్యాక్సులు కడతారు కొంత. అది వరకు ఇట్ మే టేక్ టైమ్, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరన్న ప్రాజెక్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. పక్కనే ఉంది, గోడ పక్కనే ఈ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అదానీ గారు దీనికి మాత్రం స్పెషల్ పోర్ట్ అంట. అదానీ గారికి ఏమో గంగవరం మీకు ఉంటే కనుక 5,000 కోట్లు ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి ఇచ్చేయవచ్చు కదా. గంగవరం పేద ప్రజలు పొట్టగొట్టి వాళ్ళు తీసుకొచ్చి మన తెలుగువాడు అనుకున్నాం. ఆయన బిల్ టు ఓను ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే తిరిగి గంగవరం పోర్టు తిరిగి మొత్తం అన్ని వేల కోట్ల ఆస్తి, అన్ని వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెందుతుందని రాసిస్తే అడ్డంగా మీ అత్త సొమ్ము అమ్మేసినట్టు అడ్డంగా అమ్మి పడేశారు. ఒక్కొక్కళ్ళు సిగ్గు లేకుండా రాష్ట్రం రాజకీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు నేను చెప్తున్నాను. ఆ రాజుగారి హక్కు కాదు. రాజుగారు అప్పటి వరకు 2036 వరకు ఉంటారు. డివిఎస్ రాజు గారు, సత్యంగనపూడి రామలింగ గారు, తోడేళ్ళు గారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెందుతుందని రాస్తే ఎవడబ్బా సొమ్ము, ఎవడబ్బా అత్త సొమ్ము అని చెప్పి అడ్డంగా ఇచ్చేశారండి. ఇవాళ కృష్ణపట్నం పోర్టును కూడా ఆ ప్రైవేట్ వ్యాపారుల దగ్గర దొబ్బేశారో లాగేసుకున్నారో, పూలు పెట్టించుకుని పేర్లు తీసినాయి. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అగైన్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్టీల్ ప్లాంటు అడుగుతుంది ఏంటండి ఇవాళ? రైట్ క్వశ్చన్ యూ పాయింట్ అవుట్. నేను అడుగుతున్నాను, ఇవాళ దీనికి గోడనే స్టీల్ ప్లాంట్ ఉంది. 7.5 మిలియన్ టన్స్ కొంత ఖర్చు పెట్టుకుంటే 20 మిలియన్ టన్స్కి వెళ్తుంది. స్పెషాలిటీ స్టీట్లకి వెళ్తుంది. కావాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళ సహకారంతో సాగుతుందంటున్నారు. ఉత్తరాంధ్ర గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఫోన్ చేస్తే పలుకుతారు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు టచ్లో ఉంటారు కదా. కేంద్రం అంతా వాళ్ళు మారిపోయిన తర్వాత ఇవాళ వీళ్ళిద్దరూ చెయ్యము ఇవన్నీ కూడా చెప్పారు. ఎందుకండి సోది అఫీషియల్గా ఇంతవరకు ఇవ్వలేదు? పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేటైజేషన్ సోది ఎందుకు? ఈ సోది అంతా మనకెందుకండి? ఇంకో సోది కూడా చెప్తున్నారు. 13,000 కోట్లు ఇచ్చారు. ఏంటండి ఇచ్చింది? నేను అడుగుతున్న 3 పాయింట్స్ అడుగుతున్నాను. స్ట్రైట్గా సూటిగా అడుగుతున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. ఎందుకంటే నాకేం ఎవరితో తగాదా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల గురించి ఖచ్చితంగా ముగ్గురు నేతలను అడుగుతాను. 96% ఓట్లు వచ్చిన వీళ్ళు ముగ్గురే. నేను వెళ్ళి మన సిపిఎం శ్రీనివాసరావు గారిని, గుజ్జుల ఈశ్వరయ్య గారిని అడగమంటారా? సిపిఎంని లక్ష్మణ్ గారు ఎలాగో, జేడి లక్ష్మణ్ గారు ఎలాగో మెగాకి వెళ్ళిపోయారు. నేను అడుగుతున్నాను దయచేసి 3 అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ముందుగా ఈ రాష్ట్రంలో గత సంవత్సరంన్నరగా 6,000 మంది ఎంప్లాయీస్ని స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించారా లేదా? వీళ్ళు తెలుగు బిడ్డలా కాదా? 90%. అంతకుముందు 5,000 మంది అంటే 10,000 మందిని ఉద్యోగాలు. ఇది వచ్చే మార్వాడి గారి ఫ్యాక్టరీ ఎంత వస్తుందో, ఎంతమంది అందులో మా అదానీ గారి ఫ్యాక్టరీ 300 మంది వస్తారో. డేటా సెంటర్ తర్వాత సంగతి, బేస్ సెంటర్, నాట్ ల్యాండింగ్ స్టేషన్ అండ్ పవర్ ప్రాజెక్టులు కాదు. ఇవాళ ఈయన ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూస్తాను నేను. ఎన్ని ఉద్యోగాలు తెలుగు బిడ్డలకు వస్తాయో మార్వాడి గారి నక్కపల్లి ఫ్యాక్టరీలో చూద్దాం. నేను అడుగుతాను, 10,000 ఉద్యోగాలు కోల్పోయారు. అందులో 90% తెలుగు బిడ్డలు ఉన్నారు. వాళ్ళ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేము అడిగింది ఏంటి? అక్కడ కార్మికుల నాయకులు అడిగింది ఏంటి? ఇది మీరు ఫ్యాక్టరీగా మర యంత్రాలు, భూమి, భవనాలు చూడొద్దు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఇచ్చింది వేలాది కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు. 1 దశాబ్దం చూసుకుంటే కేంద్రానికి పన్నులు కట్టింది, దేశ సంపద పెంచింది. లాస్ట్ వస్తే మీరేమో 14% పైన వడ్డీ వేసి సావగొట్టి చేతులు పూసి మా స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఈ జేబులో మేము 11,000 కోట్లు పెట్టామని చెప్పి ఈ జేబులో 8,000 కోట్ల నుంచి వీళ్ళే లాగేసుకున్నారండి. అంటే రేపు పొద్దున ఆదాని బోదాని ఎవరిని వస్తే ఫ్రీగా వాళ్ళకి తగ్గించడానికి అది మీరు ఫ్యాక్టరీ పెంచాలి, కెపాసిటీ పెంచాలి. మీరు దాంట్లో ఎకానమీ చర్యలు తీసుకోవాలి. నిజంగా అధికంగా ఉన్న 500 మంది 1000 మంది ఎంప్లాయీస్ని ఇస్తే వేరండి. ఇవాళ పర్ క్యాపిటా ఎంప్లాయీ ఇక్కడ హైయెస్ట్ ప్రొటెక్షన్ మిగతా స్టీల్ ప్లాంట్ ఆఫ్ అథారిటీ పోల్చుకుని వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ మీద దుమ్మేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని, ఇవాళ మీకు ఫోన్ కాల్ దూరంలో ఉంది, ఒక ప్లాంటే లేదని ఆదానికి ఇచ్చేస్తారు. కుప్పలకు ఏంటంటే ఓపెన్ ఎలా వేసుకున్నారు టెండర్ తెలుసు. మీరు ఫోన్ కాల్ చేస్తే ఒక మైన్ ఇవ్వలేరండి, క్యాపిటివ్ మైన్స్ ఇవ్వలేరా? అయిపోయింది. రెండోది 14% వడ్డీన రద్దు చేయమని వడ్డీని ఆ చిన్న అంబానీ గారికి, ఆ పనికి మాలిన పల్లెకి 50,000 70,000 కోట్లు మొత్తం మాఫీ చేశారు. మేము అడగట్లేదు. ఇవాళ వరకు స్టీల్ ప్లాంట్కి వేసిన అడ్డంగా వేసిన వడ్డీ 14%, 16%, 11% రద్దు చేయండి. 25,000 కోట్లు జంపచ్చండి ప్లాంట్కి. లేకపోతే అది స్పెషాలిటీ స్టీల్ పెంచండి. వాళ్ళు పెంచేది ఏంటండి? 20 మిలియన్. ఆ మార్వాడి గారి ఫ్యాక్టరీ కంటే 17.8 మిలియన్ టన్స్ అంటండి. అంటే ఇప్పుడు 7.3, తర్వాత ఇంకో 10.5 మిలియన్స్ 2033 నాటికి వస్తుంది. రావచ్చు, మన ఎకో సిస్టమ్ పెరగవచ్చు. నేడుతున్న మా ప్రజల యొక్క ఉద్యోగాలు కొట్టేసి వీళ్ళ ఉద్యోగాలను తీసి నాకు చాలా బాధగా ఉందండి. ఇంకొంతమంది అడుగుతున్నారు మొరక సిక్కమళ్ళు, మీరు 2019 తర్వాత ఏమేమైపోయారు? ఈ అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడు మిన్ గ్రూపులకు ఏం చెప్తాం? మీరు మీకు బోళ్ళని వేశారు. మేజర్ మీడియా
2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన ఆ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి 1000 మందిని అరెస్ట్ చేసిన విద్యార్థిని తీసుకుని నేను 7 లక్షల మందికి ముట్టడించాను, నానాయాత్రలు పడ్డాం. రాష్ట్రం అంతా తిరిగాం, పాదయాత్ర పదయాత్రలు విద్యార్థి యువజన సంఘాలతో కలిపి తీసుకున్నాం. వందలాది మంది ఢిల్లీలో ధర్నాలు చేస్తాం. నిర్మలా సీతారామన్ గారిని, గడ్కరీ గారిని, కేంద్రం మంత్రులందరినీ అనేక మందిని కలిసి నీతి ఆయోగ్కి వెళ్ళాం. రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉన్నాం. చూపించలేదు 90% మీడియా, మేం చేయం దానికి. చంద్రబాబు ఇప్పుడు వచ్చింది అది కూడా అడుగుతున్నాం. మళ్ళీ నేను ఒకటే అడుగుతున్నాను మీ అందరికీ, వాళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పక్కన పెట్టేశారు. అది మన ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిహ్నం. నేను విశాఖపట్నంలో ఆ రోజు వందలాది మందితో అప్పుడు ధర్నాలో ఉంటే ఆయన వచ్చారండి, ఎర్రనాయుడు గారు అబ్బాయి వచ్చారు. ఆయన చాలా గొప్పవాడు అనుకున్నాను. ఇవాళ పోలవరం సంతకం పెట్టిన తర్వాత అర్థమైపోయింది ఎట్టా అయిపోయారు ఆయన. ఆయన మా దగ్గర మాట్లాడుతున్నాను, టోన్ చాలా గట్టిగా ఉంటుంది. అలా ఆంధ్రప్రదేశ్ భవన్తో సహా ఢిల్లీ కంపించిపోయింది. ఏం అడుగుతున్నాను, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చారు, మంది ఎందుకు ఇవ్వట్లేదని. మరి క్యాబినెట్లో ఉన్నారు కదా, మీ ఫోటోలు చూపించుకోవడానికి, మీ ఫోటో షూట్లు చూపించుకోవడానికి రాష్ట్రం ఉందా బాధ్యత బదిలీలు చేయడానికి? నేను అడుగుతున్నాను. మీ నాన్నగారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ఎంత మేలు చేశారో తెలుసు. మీరు మాత్రం ద్రోహం, అన్యాయం చేస్తాను. కేంద్ర క్యాబినెట్లో కూర్చునే ఒకే ఒక అర్హత ఉన్న వ్యక్తి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఇంకెవరికి క్యాబినెట్లో ఎలా చేయరండి మంత్రులకి. కేంద్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు గౌరవనీయులు. మీరేం చేస్తారు, పోలవరానికి అడ్డంగా మరణ శాసనం రాసి చర్చకు రండి, లేదా మీ మనుషులను పంపించండి. ఆధారాలు నేను చూపిస్తా. మీ బడ్జెట్లో ఏం పెట్టారు 8వ పాయింట్ నేను చూపిస్తా, డీటెయిల్స్ ఇస్తా. మీ బడ్జెట్లో పెట్టి నేను చూపిస్తాను. 35 మంది ఎంపీలకి రాశాను, దేశం అంతా తిరిగాను. మీరు పట్టించుకోలేదు. ఫోటోషూట్లకు వెళ్తూ ఉంటారు మీరు. గాలి మోటార్స్ మీకు పని కూడా ఏమో తెలియదు. గాలి మోటార్ శాఖ మంత్రి ఉంది, చెప్పాను కదా, ఎయిర్పోర్ట్స్ అంతా అడిగిచ్చారు. ఏది ఎయిర్లైన్స్ అమ్ముతుంది. నేను అడుగుతున్నాను, ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై మైన్స్ ఇవ్వాలన్నది ఏం చేశారు మీరు? మీరు క్యాబినెట్లో ఏం చేస్తున్నారు? ఇవాళ వడ్డీ రద్దు చేయమని అడుగుతున్నారు, రద్దు చేస్తున్నారా? స్టీల్ ప్లాంట్ పెంచండి. ఈ 3 చేయకుండా సోతి కబుర్లు ఎందుకు మా అందరికీ రాష్ట్రంలో? నేను అధికార ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారిని, గవర్నీలు ఉత్తరాది సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు గారిని, అలాగే ప్రతిపక్ష నాయకుడిని అడుగుతాను, మీరేం చేస్తున్నారు? గులాంగిరి చేస్తున్నారా కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకి? విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని నిందించను. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయం అడుగుతుంది. ఏం జరుగుతుంది వాళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాకుండా నక్కపల్లి ఏమండి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఏం నక్కపల్లి? మీరు వచ్చింది ఆలోచన, ఏం క్రెడిట్ స్టోరీ ఏంది? విశాఖపట్నం తొందరలో తెలుగు వాళ్ళ నుంచి తప్పించుకెళ్ళిపోతుంది. బాధగా ఉంది. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్న చాలామంది సింహాద్రి అప్పన్న భక్తులు, నౌకలాం భక్తులు, నేను చెప్తున్నాను తలుపులాం భక్తులు, అక్కడి నుంచి సిరిమాన్ భక్తులు, మా అరసవల్లి భక్తులు, అనేక చాలా అమాయకులు. మిగతా అందరూ తెలుగు ప్రజలు చాలా మంచివాళ్ళు. అసలు మా కాన్స్టిట్యున్సీలు కూడా మిగతా వాళ్ళు వచ్చేసారని మాట మోంటవారు కొంతమంది అనేవారు. ఇవాళ అంటున్నారు తెలుగు వాళ్ళే బెటర్ అండి, మొత్తం అంతా కమ్మేస్తున్నారు, కుమ్మేస్తున్నారు, రాయపూర్కి అవే చేసుకున్నారంట. నాకు ఎంత బాధగా ఉందంటే ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించట్లేదు. గ్యాస్ అంటే సబ్జెక్ట్ అని కాదు, అక్కడ గ్యాస్ శ్రీకాకుళం వరకు తీసుకెళ్తే అంగులకి మార్వాడి వ్యాపారుల కోసం తీసుకెళ్ళిపోయారు. ఇంటింటికి శ్రీకాకుళం జిల్లా అని చేసి మా కృష్ణా గోదావరి గ్యాస్ పరకుండా తెలుగు జాతి బిడ్డలుగా మాట్లాడుతున్నాను నేను. మా కృష్ణా గోదావరి గర్భం కుంగిపోతుంది. మా గ్యాస్ తీసుకోకుండా ఎవడ గొట్టం ఇరాన్ నాడు లేకపోతే ఆగిపోయిందని చెప్తారండి. నీకు వీళ్ళు ఏం మనుషులను అడిగితే మరి తిడితే బాధపడతారు, అడిగితే మాట్లాడరు. మా గ్యాస్ సిలిండర్ల కోసం మేము క్యూలో నిలబడాలన్నా? నా భూగర్భంలో ఉన్న గ్యాస్ ఇక్కడికి ఇంటింటికి 100 రూపాయలకి మీరు ఏదైతే BTU లెక్కన ఇస్తారో, అంటే ఒక కుటుంబానికి సరిపడే 2 నెలలకి సరిపడే గ్యాసు 100 రూపాయలకు 200 రూపాయలకు పైపుడ్ లైన్ గ్యాస్ విజయవాడలో ఇస్తున్నారు ఇప్పుడు. అది కూడా ఆదాని గ్యాస్ కంపెనీ, ఆదాని టోటల్ గ్యాస్ అంటండి. మా రాజమండ్రిలో, మా శ్రీకాకుళంలో, మా అనంతపురంలో, ఆంధ్రప్రదేశ్ అయిందా తెలంగాణలో మా భూగర్భంలో ఉన్న మాకు ఇచ్చిన తర్వాత మాత్రం మిగతా చోట్ల పట్టుకెళ్ళండి. మా రాయల్టీ ఇచ్చినప్పుడు ఆ రోజు అరుణ్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్ స్పష్టంగా చెప్పారు, మా రాయల్టీ 50% ఇచ్చిన తర్వాత మేము వద్దన్నాను. దేశం ముందర మాకు ఇచ్చిన తర్వాత మేమే అడుక్కోవాలా? ఇవ్వండి సాబ్, ఇరాన్ నుంచి వస్తుంది, లైన్ నుంచి అడుక్కోవాలి. మా భూపరికల్లో గ్యాసు మా వంటింటికి ఇవ్వకుండా, మా మహిళలకు ఇవ్వకుండా మీ అయ్యే జాగీరని హజరాకి, మీ తాతగారి జాగీరని గుజరాత్కి ఎత్తుకుపోతారా? 3% గ్యాస్ దొరుకుతుంది ఈ దేశంలో. గుజరాత్ నుంచి 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఇంటింటికి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేవు? 30% గ్యాస్ దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లో, దేశంలో. మా ఇంట్లో మా ఊళ్ళలో ఎందుకు లేవు? మా పాలకొల్లో భూమి కుంగిపోతుంది. మా పాలకొల్లో కనెక్షన్ ఎవరో గుజరాత్ గల అహ్మదాబాద్ ఇస్తారు. ఏం కారణం హై గాంధీనగర్ ఇస్తారు, ఏ కారణం హై వదర్ ఇస్తారు, ఏ కారణం హై అంటే ఆయన అడుగుతున్నాను సూరత్లో ఇస్తారు. మాకెందుకు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలా, తెలంగాణలో ఇవ్వాలా, తర్వాత పట్టుకెళ్ళాలని చెప్తున్నాను నేను. ఇవాళ అలాగే మా హక్కు విశాఖపట్నం హక్కు ఏదేందో ఖచ్చితంగా చెప్తాను. మార్వాడి గుజరాతీలు కమ్మేస్తున్నారు, కుమ్మేయిపోతున్నారు. అందరూ తప్పట్లేదు, మార్వాడి గుజరాతీలు వ్యాపారం చేసుకుని. నా రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా, వాళ్ళకి రాయితీలు ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తే వీళ్ళు గొప్పగా కళ్యాణ్ బాబు గారు ఆల్రెడీ ప్రకటించారు, ప్రతి కాన్స్టిట్యూన్సీకి 10 లక్షలు ఇస్తానంటే ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే
కాన్స్టిట్యున్సీకి 500 మంది ఇస్తే ఈ 2 సంవత్సరాలు అయితే 1000 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నారు. దమ్ముండి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న కుర్రోడు ఒక్కొక్కడు ఈ రాయితీలు వస్తే కనుక పారిశ్రామికవేత్తగా తయారై 10 మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఆనందంగా తలెత్తుకుని గర్వంగా నిలబడతాడు. చొక్కాలు చింపుకోకర్లేదు, స్టెంట్ స్కూల్స్ పెట్టుకుని ఒకళ్ళొకళ్ళు కొట్టుకోక్కర్లేదు, ధైర్యంగా నిలబడతాడండి. అలాంటిది కోరుకుంటున్నాను తప్ప ఆ మార్వాడి గారి ఫ్యాక్టరీ వచ్చింది, గుజరాతీ గారి ఫ్యాక్టరీ వచ్చింది, సెక్యూరిటీ డ్రెస్ లైట్ నీలం కాలర్ కుట్టించుకోండి అని చెప్తే మాత్రం ఓకే. అంత ఆత్మగౌరవంతో ఉండాల్సిన పని లేదు, ఆత్మగౌరవం లేమితో ఉండాల్సిన పని లేదు. హక్కుల కోసం పోరాడాలని మనం చేస్తున్నాం.